ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 18వ రోజు విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు తెల్లవారుజామున లేచి లేవగానే ముందుగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయాలి. శ్రీ మాతృగురుభ్యాం నమః అనుకోవాలి. అనంతరం కాలకృత్యములు తీర్చుకొని కార్తీక సమయం మించిపోకుండా పవిత్ర స్నానం ఆచరించాలి. ఈరోజు ఎవరైనా జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేసినా, స్నానానంతరం జిల్లేడు ఆకులను పట్టుకు వెళ్ళి ఈశ్వరునికి సమర్పించినా అటువంటి వారికి ఉన్న సకల దుఃఖాలు తొలగిపోతాయి. అవకాశం ఉన్నవాళ్ళు శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేయాలి. గంధంతో ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తే మహాపుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. ఈరోజు శివనామాలు స్మరిస్తూ 3 గాని 9 గాని 27 గాని 108 గాని అర్కపత్రాలతో శివలింగానికి పూజ చేయాలి. శరీరం మీద తెల్ల మచ్చలతో బాధపడుతున్నవారు, కుష్ఠరోగంతో బాధపడుతున్నవారు జిల్లేడు ఆకులతో శివలింగానికి పూజ చేస్తే ఆ అనారోగ్యం నుంచి విముక్తులవుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు. నమ్మకంతో భక్తితో చేయండి. ఈ పూజించిన ఆకులోంచి ఒక ఆకును తీసుకుని దక్షిణతో సహా మహాత్ములకు దానం చేస్తే దానివల్ల దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాల నుంచి విముక్తి పొందుతారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక జిల్లేడు ఆకులో ప్రమిద పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఈ దీపాన్ని శివకేశవులు ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర పెడితే ఇలా దీపం వెలిగించే వారికి కూడా సకల ఆదివ్యాధులు తొలగిపోతాయి. ఈ విధంగా కార్తీక మాసంలోని ఈ 18వ రోజుని సద్వినియోగం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.